18 ఏళ్లు దాటిన మహిళలకు మరో శుభవార్త. 2,500 రూపాయల ఆర్థిక సాయం. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 18 ఏళ్లు దాటిన మహిళలకు 2,500 రూపాయల చొప్పున నేరుగా బ్యాంకు ఖాతాలోకి నగదు జమ చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మహిళల కోసం ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు అమలు చేస్తోంది. ఇప్పుడు అదే మహాలక్ష్మి పథకం కింద నెలకు 2,500 రూపాయలు నగదు సహాయం అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. 18 ఏళ్లు దాటిన మహిళలకే లబ్ధి. ఈ సాయం ప్రత్యేకించి ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల మహిళలకు గుణంగా మారనుంది. ఈ నిర్ణయం జూలై 25న జరగబోయే కేబినెట్ సమావేశంలో తీసుకునే అవకాశం ఉంది. అన్ని శాఖల నుండి నివేదికలు అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఇప్పటికే అధికారులకు సూచించారు. సాధ్యమైన అర్హతలేంటో చూద్దాం. తెలంగాణలో నివసించి ఉండాలి. 18 సంవత్సరాలు పైబడిన వారై ఉండాలి. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం లేకుండా ఉండాలి. బ్యాంకు ఖాతా తప్పనిసరిగా ఉండాలి. ఆధార్ లింకింగ్ అవసరం కావచ్చు. అయితే ఇవి తాత్కాలిక అంచనాలే కానీ అధికారికంగా ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈ పథకం కేవలం నగదు పంపిణీ మాత్రమే కాదు. ఇది మహిళలకు ఆర్థిక భద్రత, స్వావలంబనను కలిగించాలనే ఉద్దేశంతో రూపొందించబడింది. ఇప్పటి వరకు ప్రారంభించిన ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సబ్సిడీ తర్వాత ఇదే మూడో కీలక పథకం అవుతుంది. బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్పై చర్చ. కేబినెట్ సమావేశంలో మరో ముఖ్యమైన అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద పెండింగ్లో ఉండటంతో దీనిపై ప్రభుత్వం త్వరితంగా నిర్ణయం తీసుకోవలసి అవసరం ఉంది. హైకోర్టు సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ఆదేశించిన నేపథ్యంలో ఇది అత్యవసర అంశంగా మారింది. ఈ పథకం ద్వారా లక్షలాది మహిళల జీవితాల్లో స్థిరమైన మార్పు వచ్చే అవకాశం ఉంది. ఈ ఆర్థిక సాయం వారికి స్వయం వ్యవహారాల్లో కీలకంగా ఉపయోగపడుతుందని మహిళా సంఘాలు, నిపుణులు, గ్రామీణ నాయకత్వం విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణాల చెక్కులు, ఎస్హెచ్జీలకు 344 కోట్లను విడుదల చేసి పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో 300 కోట్లు గ్రామీణ మహిళల సంఘాలకు, 44 కోట్లు పట్టణ సంఘాలకు అందాయి. ఎన్నికలో ఇచ్చిన మహాలక్ష్మి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఉచిత ప్రయాణం, గ్యాస్ సబ్సిడీ, విద్యుత్ రాయితీ తర్వాత ఇప్పుడు నగదు పథకం అమలుతో ప్రజల్లో విశ్వాసం పెరుగుతోంది. మహాలక్ష్మి పథకం అమలుకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ, లబ్ధిదారుల ఎంపిక విధానం, గైడ్లైన్స్ వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. కేబినెట్ భేటీ తర్వాత స్పష్టత వస్తుందని తెలుస్తోంది. ఇది తెలంగాణ మహిళలకు ఆర్థిక స్వావలంబనతో పాటు జీవితాల్లో కొత్త ఆశలు నింపే అవకాశంగా నిలవనుంది.